హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి పుష్ప ఇంటికి వచ్చిన తర్వాత కాశమ్మ పుష్పతో నాకు కొట్లాడుతుందా, నీ వల్లనే నా కొడుకు ఎక్కడ పోయినేమో నా చిన్న కొడుకు అని, లేకపోతే పుష్ప మొగుడు వచ్చినాక కాశమ్మ పుష్ప గురించి చెప్పి పుష్పని కొట్టిపిస్తుందా, అసలు బుచ్చిరెడ్డి గారి గురించి కాశమ్మ వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద కొట్లాట అవుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరి కాశమ్మ ముసలిది ఈడి ఇంట్లో ముచ్చట ఆడుతున్నారు కదా, ఆడుకుంటా ఆడుకుంటా ఇట్లా అంటది కాశం, అగో అత్త నా కోడలు నీళ్ళపోయిందని చెప్పి ఇంగ రాకపోయా చూడు అంటది. ముసలిదేమంటది అంటే అప్పుడు వస్తుందిగా నూకమ్మ, బుచ్చిరెడ్డి గారిని ఇట్లా కలిసి రావాలి నీ కోడలు, ఊకేనే అవుతుందా, అంత డబ్బులు రావాలంటే ఎట్లా వస్తుంది అని అంటది. ఇప్పుడు కాశం ఏమంటది, ముస కాశం ఇట్లా అనుకుంటుంది మనసులో, ముసలిదానికి ఎట్లా తెలుసు అబ్బా అని అనుకుంటది. కానీ ఏం తెలియనట్లు బుచ్చిరెడ్డి గారిని ఎందుకు కలిసి రావాలక్క నా కోడలు, ఓన్ ఎందుకు కలుస్తుంది, ఓన్తోనేం పని అని కాశమ్మ ఏం తెలియనట్లు అంటది. ముసలిది అంటది, అసలు ఎందుకు కలిసి వస్తుందో ఓన్తోనేం పని నీ కోడలు అడుగు వచ్చినాక నన్ను అడుగుతున్నావు అంటది. ఏం మాట్లాడుతున్నావు అక్క, మన చూస్తే మాట్లాడు, నువ్వు లేనిపోయినవన్నీ నా కోడలు మీద ఎందుకు చెప్తున్నావు నువ్వు అదే అంటది. ముసలిది అంటది, చూసినందుకే మాట్లాడుతున్నా అమ్మా, ఒకరోజు బుచ్చిరెడ్డి గారు మీ ఇంట్లోకి ఉరికి తలుపులు మూసుకున్నాడు, అట్లా మస్తు సార్లు చూసినందుకే మాట్లాడుతున్నా, నీకు చెప్తున్నా అని ముసలిది అంటది. కాశమ్మ ఏమంటది అప్పుడు, మరి చూసిందా నువ్వు రోజు గంతగానం కొట్లాట మా ఇంటికాడ, మరి రోజు ఏం చెప్పపోతివి ఇప్పుడు చెప్తున్నావు అంటది. ముసలిది ఏమంటది అంటే, రోజు చెప్పనీకే మీ ఇంటికాడ నీ ఒక్కదాని వంటివే, అంతమందిలో ఏమని చెప్పాలి ఎట్లా అని చెప్పాలి అని ముసలిది కాశమ్మని అడుగుతుంది. అసలు బుచ్చిరెడ్డి గారు మీ ఇంట్లోకి పోయింది కేసీఆర్ని కూడా తెలుసు. నువ్వు పాలమూరు పోయినాక ఆ రోజు కేసీఆర్ మీ ఇంటికి వచ్చినాక వాళ్ళు వద్దని పిలుస్తుంటేనే బుచ్చిరెడ్డి గారు తలుపులు తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి ఉరికే. మరి ఆ రోజు బుచ్చిరెడ్డి గారిని అడగపాయి, వాళ్ళు వద్దని అడగపాయి, చక్కగా ఇంట్లోకాయ మళ్ళా నేను అనుకున్నా ఇంకా వాళ్ళ ఇంట్లో అందరూ తెలుసా మళ్ళీ అని నేను అనుకున్నా, అందుకే నీకు చెప్పలేదు అని ముసలి ఇట్లా చెప్తుంటేనే పుష్ప నీళ్ళ బిందె ఎత్తుకొని ఇంటికి పోతుంటే కాశమ్మ కూడా చూసి ఇట్లా అంటది, సరే అక్క ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నేను పోయి దాన్ని అడుగుతా, దాని సంగతి ఏందో చూస్తా అని ఇట్లా లేచిపోతుంటేనే ముసలిది ఇట్లా అంటది, ఈ ఆలోచన లేని పనులే ఆ రోజు కేసీఆర్ గురించి దాని మొగుడికి ఏమేమో చెప్పే శివప్ప కేసీఆర్ మీద కురికే, ఇప్పుడు కూడా నువ్వు పోయి దాంతో కొట్లాట పెట్టుకున్నావు అనుకో, నీ గురించి కూడా లేనిపోయినవన్నీ మొగుడికి చెప్తుంది, నీకు నీ కొడుకు కూడా కొట్లాట పెడుతుంది. అది ఇగలేని ఆడిది, సకనైన ఆడిది కాదు అది. ఇప్పుడు పోయి ఏమనకు, నువ్వు కప్పు ఉండు, అడగనే అడగకు, నీ కొడుకు వచ్చినాక నీ కొడుకుకి చెప్పు, నీ కొడుకు అడుగుతాడా ఏం చేస్తాడో చూద్దామా అని ముసలిదంటది. కాశమ్మ ఇంకా సరే అక్క పోతా నేను అని నువ్వు చెప్పినట్లే చేస్తా అని ఇంకా ఇంటికి పోతుంది. ఇంటికి పోతాడు, పుష్ప అడుగుతుంది, ఏమైతా కోలేవా మళ్ళీ వస్తుంది ఏమైంది అట్లా ఇట్లా అని అడుగుతుంది పుష్ప. ఏం లేదమ్మా, జర పానం బాగాలేదు, ఇంకా జర సుస్తైనట్లు అనిపిస్తే ఇంకా ఇంటికి వస్తే అని కాశమ్మ ఇంట్లోకి పోయి గప్పుగా వండుకుంటుంది. పండుకున్నాక ఇంక ఈడ అడవిలో కేశిగాడు ఎద్దుని దేవులాడుతున్నాడు కదా, ఎద్దుని అక్కడ దేవులాడింది ఇక్కడ దేవులాడింది, ఇంకా వాడు పండుకున్న అక్కడ పెద్ద షెట్ ఉంది కదా, ఆ షెట్ మీదకి ఎక్కి చూస్తాడు, అక్కడ చూస్తాడు ఇక్కడ చూస్తాడు, దూరం నుంచి కేశిగాని ఎద్దు వస్తుంటే ఎద్దు వెనుక పెద్ద ఆవుల మంది వస్తుంటాడు, ఒకడు ఇంకో ఎద్దు మీద కూర్చొని వస్తుంటాడు. ఇంకా కేశిగాడు అనుకుంటాడు అప్పుడు, ఇంక ఈ ఎద్దు నా ఆవుల మందులో కడిపోయింది, ఇంకా ఆడిపోయి మా అన్నని తోలుకొని వస్తుంది, ఇంకా మా అన్న ఇట్లా నన్ను చూస్తే చంపేస్తాడని కేశిగాడు అదే షెట్ మీద కొనా మండలకు కనిపించకుండా గప్ప కూర్చుంటాడు. ఎద్దు ఆవుల మందని అంతా దొరికొచ్చి ఇంకా అదే షెట్టు కాడికి వస్తుంది. షెట్టు కాడికి వస్తే వాళ్ళ అన్న లేకుంటాడు, లింగడు ఉంటాడు. లింగడు ఇంకా కేశిగాని పిలుస్తుంటాడు కనిపించకుంటే, కేశి అని కేశిగా కేశి అని పూతలు వేస్తుంటాడు. ఆవు కూడా పరిశీలన ఉంటుంది, కేశిగాడు ఈయనే వండుకుని ఉంటే ఇక్కడ పైన అబ్బాయి ఇప్పుడు లేడు అని జర ఆవు పరిశీలన ఉంటుంది. కేశిగాడు ఆ గొంతుని, ఈ ధన అయితే మా అన్నది కాదు, మా అన్న నన్ను ఇట్లా విలువడు అని జర కిందికి చూస్తాడు. కిందికి చూసి ఎవరబ్బా అని చూస్తే లింగడు కనిపిస్తాడు. అరే లింగడుగా రాని ఇంకా షర్టు మీదకి కిందికి దిగి లింగంతో వస్తాడు. అరే లింగ నువ్వెట్లా వచ్చినావు రేడికి, అసలు
ఎట్లొచ్చిన వీడికి నీవు అని లింగని అడుగుతాడు. కేశి గారిని చూసిన లింగడు, అరే కేశి, ఏడున్నావు ఇన్ని రోజులు, ఎట్లుండవు, అసలు ఏం తిన్నావు, ఉం? ఏడుంటున్నావు నువ్వు, ఏంది ఏం కథ, మంచి చెడ్డది కేశి గారిని లింగడు అడుగుతాడు. నేను బాగుండగాని నువ్వెట్లుండవురా అది అని ఇంకా ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇంకా లింగడు అప్పుడు అంటాడు, సరేరా మాట్లాడదాం, వెంకటేశ్వరి మాట్లాడదాం కానీ ముందు బువ్వ అయితే తిందురారా అని పిలుస్తాడు. సరేరా తిందంపా అని ఇంకా కేశి గాడు లింగడు కలిసి ఇద్దరు బువ్వ తినిపెట్టారు. బువ్వ తినుకుంటా మళ్ళా కేశి గాడు అడుగుతాడు లింగని, అసలు నువ్వు వీటికి ఎట్లా వచ్చినావు రా అని. అప్పుడు లింగడు ఏం చెప్తాడంటే, అరే మనం ఎప్పుడు దూళ్ళకి నీళ్ళు దాపుతుంది కదా, ఆ కుంటకానే నేను నీళ్ళు దాపుతుంటా, అట్లకెళ్ళి నీ ఎద్దు వచ్చే చూడ, ఎద్దు వచ్చి బాగా అల్లుకుంటూ వచ్చే, అంబా అంబా అని అల్లుకుంటూ వచ్చే, ఇంకా దాన్ని చూసి నా ఆవులు ఎద్దు ఇంకా అన్నీ ఒకదాన్ని చూసి ఒకటి అల్లరబట్టి ఇంకా అట్లనే వదులుతుండే, ఏమైనా అబ్బా ఏమన్నా వచ్చానా అని నేను పరిచయంలో ఉండే. ఇంకా నా ఎద్దు నాతోనికి వచ్చి ఎక్కని ఇట్లా సైగలు చేసింది చూడ, ఎద్దు మీద ఎక్కి కూర్చున్నా, కథం ఇంకా అన్నీ ఇడికి చెట్టు కిందకి తొలకొచ్చినాయి నన్ను అని పిలిచింది అని చెప్తాడు. చెప్పినాక ఏమైందంటే, సరేరా వీడికైతే వచ్చినావు, మరి ఆ రోజు మా అన్న నన్ను సంపనికి ఎందుకు వచ్చిండ్రా లింగా అని అడుగుతాడు. ఊళ్ళో మందంట అదే మాట్లాడుతున్నారా, నువ్వు మీ వద్దని బలవంతం చేసినావంట కదా, అందుకే మీ అన్న నిన్ను సంపనీకి వచ్చిండని ఊళ్ళో మందంతా నీ గురించే మాట్లాడుతున్నారు అని లింగడు కేశి గారికి చెప్తాడు. కాదురా, అసలు నేను మా వద్దని నేనెందుకు బలవంతం చేస్తారా, మా వద్దని నేను ఎప్పుడు అసలు ఆ ఉద్దేశంతో కూడా చూడలేదు. ఇంకా నేనే మా వదిన గురించి మా అన్నకు మా అమ్మకు వాళ్ళకి చెప్పాలి. నేను ఇంటికి పోయినప్పుడు మా వదిన పిలుస్తుంటే బుచ్చిరెడ్డి మా వదిన తలుపులు మూసుకొని ఇంట్లో ఉన్నారు, నేను పిలుస్తుంటే బుచ్చిరెడ్డి గారు ఉరికే నేనే కదా చెప్పాలి అంటే, అసలు సంగతి ఇప్పుడు నాకు అర్థమైంది రాకేషి, ఆ సంగతి నువ్వు చూసిన సంగతి మీ అన్నకో మీ అమ్మకో చెప్తావని మీ వదినే ఈ ఉపాయం మళ్ళీంది చూడు, నీకు మీ అన్నకి ఎట్లా కొట్లాట పెట్టాలని ఇట్లా చేసింది మీ వదినే, నీ గురించి లేనిపోయినవన్నీ మీ అన్న చెప్పి మీ అన్నని నీ మీన్ కుసగొల్పింది అని లింగడు చెప్తాడు. నీకెట్లా తెలుసురా మా వదిన ఇట్లా చెప్పిందని అంటే, ఏం లేదురా, నేను మొన్న మీ వదిన బుచ్చిరెడ్డి ఆడ మాట్లాడుతుంటే చూసిన, బల్బాసేపు మాట్లాడినరు, మీ వదినే చెప్పిండే ఇట్లా లేనిపోయినవన్నీ నీకు నీ మీనా మీ అన్నకు అని లింగడు అంటాడు. సరేరా మరి ఈ గండంలోకి వెళ్ళి నేను ఎట్లా బయట పడాలి అని కేశి గాడు అడుగుతాడు. ఏం లేదురా, నువ్వేం చెయ్యి, మన ఊరంచుకుండే కదా పెద్ద గుండ్లు, ఆ గుండ్లు వచ్చి దావుకొని బుచ్చిరెడ్డి గారిని మీ వద్దని కాపెట్టు, వాళ్ళని గమనించుకుంటుండు, వాళ్ళని చూసుకుంటూనే ఉండు, వాళ్ళు ఎప్పుడన్నా కలుస్తారు కదా, కలిసినప్పుడు పోయి ఇద్దరిని పట్టుకొని కట్టేసి అప్పుడు ఊర్లో మందిని అంతా జమ చేసి వాళ్ళు చెప్తే వాళ్ళిద్దరి గురించి కూడా తెలుస్తుంది కదా మందికి, అప్పుడు నీ మీద ఉన్న ఈ ఈ అబద్ధం ఏదైతుందో అప్పుడు నువ్వు అట్లా చూపిస్తే నువ్వు బయట పడతావరా ఈ గండంలోకి వెళ్ళి అని మా స్టైల్లో లింగడు చెప్తాడు. సరే మరి ఆ గుండ్లు ఉన్నప్పుడు ఎవరైనా చూసి మా అన్న చెప్తే మళ్ళీ మా అన్న నన్ను వచ్చి నమ్మిన అటాక్ చేస్తాడు గారు అంటే, నాకు అట్లే ఇంక ఎవరు చూడకుండా జాగ్రత్త పడాలిరా కొన్ని రోజులు. నింద మన మీద ఉంది, ఆ నిందలకి వెళ్ళి బయట పడినాకే మనం జర జాగ్రత్తగా ఉండాలని లింగడు కేశియానికి చెప్తాడు. సరేరా మరి ఎద్దుని ఎట్లా చేయాలి అని అడుగుతాడు. ఎద్దు ఏముందిరా, ఎద్దుని తీసుకొని మీ కొట్టంలో కట్టే మళ్ళా అని అంటాడు. సరేరా నీవు చెప్పింది బాగుంది, పోదంపా అని మెల్లగా ఆ చెట్టు కాడ నుంచి ఇంకా ఊరి దిక్కు బాట పడతారు లింగడు కేశిగాడు, ఎద్దులన్నీ ఆవులన్నీ కొట్టుకొని. ఇక్కడ జీతగాళ్ళు శివప్ప ఇంకా ఆవులు గిట్ల అన్ని ఆవుల మంది అట్లా కొట్టుకొచ్చి దొడ్లే కట్టేసి పాలు గిట్ల వెండుకొని ఇంటికి పోతారు. ఇంటికి పోయి జీతగాళ్ళు ఇంకా శివప్ప అందరు కాలు మొత్తం కట్టుకొని ఉంటారు. ఇంకా అప్పటి వరకు కేశిగాడు పోయి ఆ ఎద్దుని కొట్టంలో దొడ్లే కట్టేసి కేశిగాడు పెద్ద గుండెలో పోతాడు, లింగడు ఆవులను కొట్టుకొని ఇంటికి పోతాడు. ఇంతవరకు పుష్ప భోగిట్లు ఉండి జీతాలకు భోగిట్లు పెట్టి జీతగాళ్ళు భోగిట్లు తిని ఇంకా మళ్ళా
దొడ్డికాడికి కావాలి పోతారు. జీతగాళ్ళు పోయినాక కాశమ్మ ఏం చేస్తుంది, మెల్లగా శివప్పని పక్కకు పిలుచుకొని శివప్పతోన చెప్తుంది. నేను లింగడు చెప్పిన సంగతి, ముసలిది చెప్పిన సంగతి శివప్పకి అంతే చెప్తుంది. ఈ పెళ్ళం ఇట్లంట, ఇట్లా చేసిందంట, ఇట్లా సంగతి అంట, బుచ్చిరెడ్డి గారు మన ఇంటికి వచ్చిందంట, అది ఇది అని చెప్తుంది. ఇప్పుడు శివప్ప ఏమవుతాడు, శివప్ప ఏమంటాడు అంటే జర్ర కూడా ఆలోచన చేయకుండా, అంటే ఇప్పుడు నా పెళ్ళందే తప్పంటావా అమ్మా, మంది మస్తు చెప్తారమ్మా, నువ్వు వాళ్ళ మాటలన్నీ వింటావా, అట్లా ఇట్లా అని వాళ్ళ అమ్మ మీద కోపం అవుతాడు. ఇట్లా కాదు బిడ్డ, ఆ ముసలి చూసిందంట, లింగడు కూడా చూసినంట, అందుకే చెప్పారు, నేను అందుకే నీకు చెప్తున్నా అంటే, మంది మస్తు చెప్తారు, వాళ్ళ మాటలన్నీ నువ్వు నమ్ముతావు, నువ్వు చూస్తే మాట్లాడు, నువ్వు చూస్తే చెప్పు నాకు, నువ్వు అవన్నీ చెప్పకు నాకు అని ఇంకా వాళ్ళ అమ్మనే తిడతాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా ఏడ్చుకుంటా మళ్ళీ పోయి ఇంకా అట్టే గప్పుగా వండుకుంటుంది, బువ్వ కూడా తినదు. ఇంకా శివప్ప పుష్ప బువ్వ ఇట్లా తిని వాళ్ళు ఇట్లా వండుకుంటారు. పండుకున్నాక శివప్ప మెదడులో ఈ ఆలోచన వస్తుంది, మరి మా అమ్మ అట్లా చెప్పింది, మా అమ్మ చెప్పింది నిజమా అబద్ధమా, మా పెళ్ళమే తప్ప, మా తమ్ముడు తప్ప అనేది జర్ర ఆలోచన వేసుకుంటా పండుకుంటాడు. ఇంకా ఎట్లయినా సరే ఆ పిల్ల మీద ఒక కన్నేసి ఉంచాలని అనుకొని ఇంకా వాళ్ళు అట్లనే పండుకుంటారు. పండుకున్నాక ఇంకా అందరు వండుకుంటారు ఊళ్ళే, ఇంకా వీళ్ళు కూడా వండుకుంటారు, ఇంకా ఊళ్ళో అందరు వండుకుంటారు. అప్పుడు కేశిగాడు ఏం చేస్తాడంటే, ఊళ్ళో అందరు వండుకున్నారు కదా అని మెల్లగా బుచ్చిరెడ్డి గాని ఇంటి దిక్కు పోతాడు. పోయి బుచ్చిరెడ్డి గాని ఇంట్లో అక్కడ దేవులాడతాడు, ఇక్కడ దేవులాడతాడు, దొంగలాగా పోతాడు. పోయి దేవులాడి బుచ్చిరెడ్డి గాని బెడ్రూమ్లో చూస్తే బుచ్చిరెడ్డి గారు ఇంకొన్ని పిల్లలు ఇంకా అందరూ పండుకొని ఉంటారు. సరే బుచ్చిరెడ్డి గారు ఈయనే ఉన్నాడు కదా, ఇంకా ఈరోజు అయితే తినే ఉండేటట్టుంటాడు, మళ్ళీ చూద్దాం యాడన్నా దొరకడా కొడుకు అనుకొని ఇంకా మళ్ళీ ఇంటికి మళ్ళీ పెద్దగుండ్ల దిక్కు పోతుంటాడు. పెద్దగుండ్ల దిక్కు పోతుంటే ఒక జీపు బుచ్చిరెడ్డి గాని దొడ్డి దిక్కు మళ్తుంది, డొంగ పడితే పోతుంటది. ఈ మబ్బుల జీప్ వచ్చింది, ఇక్కడ బుచ్చిరెడ్డి గాని ఎందుకు పోతుంది, ఎవరబ్బా అని కేశిగాడు ఆ జీప్ వెనకాల మెల్లగా పోతాడు. పోయి చూస్తే జీప్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు దిగుతుండ్రు. ఈ కొడుకులు వీడికి ఎందుకు వచ్చిండ్రు అబ్బా ఈ మబ్బుల పూట అనుకొని మెల్లగా నకలా కొనెళ్ళక పోయి బుచ్చిరెడ్డి గాని పుట్ట ముందలున్న కంపతర్లో కూర్చొని షెట్ల సాటుకి ఇట్లా కూర్చుంటాడు. పోలీసు వాళ్ళు ఇంకా బుచ్చిరెడ్డి గారితో పోతారు. బుచ్చిరెడ్డి గారితో పోయి ఇంకా తుమ్మ ముద్దుల మీద కూర్చుంటారు. చుట్టుముట్టు ఇట్లా తుమ్మ ముద్దులు ఉంటాయి. ఇట్లా ఇంకా బుచ్చిరెడ్డి గారు పోలీసు వాళ్ళ కోసం ఇంకా తాగడానికి మందు, కళ్ళు, సారా ఇంకా అన్నీ సెట్ చేసి మధ్యలో మంట ఇట్లాంటి క్యాంప్ ఫైర్ లాగా సెట్ చేస్తాడు. కేశ్ గారు చూసి బుచ్చిరెడ్డి గారు వీడు ఉండడు, మరి బుచ్చిరెడ్డి గారి ఇంట్లో పిల్లలతో ఉన్నది ఎవరు, ఆడ వండుకున్నది ఎవరు అని అనుకుంటాడు. ఆలోచన పడి సరే ఆ సంగతి తర్వాత చూద్దాం, అప్పుడు అసలు వీడికి బుచ్చిరెడ్డి గారితో పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు బుచ్చిరెడ్డి కలిసి ఇప్పుడు ఏం చేస్తారు చూద్దామని అన్నే నక్కలాగా చూసుకుంటా కూర్చుంటాడు. మరి బుచ్చిరెడ్డి గారితో పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, బుచ్చిరెడ్డి గారికి పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేశి గారు అసలు బుచ్చిరెడ్డి గారిని పోలీసు వాళ్ళని ఆడ చూసి అసలు ఆడెందుకున్నాడు, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే మరి ఉంటా.